ఈ నెల 9న ఓ మహిళను అత్యాచారం చేసి హత్య చేసే ప్రయత్నంలో కొన ప్రాణాలతో బయటపడిన మహిళ చెంకు పోలీసులను ఆశ్రయించింది. గొంతు కోసి పారిపోయిన నిందితులను చన్కోమల్ పోలీసులు 3 రోజుల్లో ఛేదించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామ సమీపంలో మహిళను గొంతు కోసి చనిపోయారని భావించి పారిపోయారు దుండగులు. మహిళ కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతూ మన్నెగూడ బస్టాండ్కు చేరుకుంది. అక్కడ గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చి 108 వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహిళ ప్రథమ చికిత్స అందించి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు జంగమూరు పోలీసులు. ఇక అసలు మహిళ ఎవరు, ఇక్కడ మహిళను గొంతు కోసింది ఎవరు అనే విషయంపై ఎన్నో కోణాలుగా ఆలోచించి అసలు విషయం బయటపెట్టారు పోలీసులు. ఈ నెల 10వ తారీఖు ఉదయము మన్నెగూడలో ఉన్న ఒక హోటల్ దగ్గరికి ఒక గుర్తులేని మహిళ గొంతుపైన గాయంతో రావడం జరిగింది. ఆమె ఆ హోటల్ అతను అనిల్ అనే అతని దగ్గరికి వచ్చి సైగల ద్వారా చెప్పింది ఏంటంటే ఎవరో గుర్తులేని వ్యక్తి ఆ గొంతు కోసినట్టుగా సైగల ద్వారా చెప్పింది. దానిపైన మేము ఆ మహిళను ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసి అతని కంప్లైంట్ పైన ఎఫ్ఐఆర్ చేయడం అనేది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ మహిళ ఐడెంటిఫై అయింది. దాని తర్వాత వాళ్ళ కొడుకులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేయగా వాళ్ళ పటేల్ నగర్లో ఉంటున్న మహిళ ఇంటి పక్కనే ఉంటున్న ఒక 2 వ్యక్తులు ఈమెతో అక్రమ సంబంధం పెట్టుకొని ఈమెను చంపాలనే ఉద్దేశంతో ఇక్కడ మన్నెగూడ వరకు బస్సులో తీసుకొని వచ్చి ఇక్కడ రాత్రి సమయంలో